కన్నేపల్లి ప్రాజెక్టు నుంచి రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి మొండి వైఖరిని వీడి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిన, అవినీతి చేసిండని నేను ఆయన మీద పీసీ గోస్ కమిషన్ వేయించిన, అందులో అవినీతి ఏమీ తేలకపోయినా సరే కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి కూలిపోయిందని చెప్పి నీళ్ళు ఇవ్వలేమని చెప్పి గతంలో చెప్పిన, ఇవాళ నీళ్ళు ఇస్తే నేను గతంలో చెప్పిన మాట కాళేశ్వరం నిర్మాణం అప్పుడు ఏ ఇంజనీర్లు అయితే పనిచేసినారో ఆ ఇంజనీర్లు, మనం సలహాలు తీసుకున్న రిటైర్డ్ ఇంజనీర్లు, సమస్త ఇంజనీర్ల లోకం ఎలాంటి ఇబ్బంది లేదు. అటు ఆంధ్రాకు వెళ్లే విధంగా అటు మలుపుతున్నాడు. ఇటు కృష్ణా జిల్లాలు కూడా మనకు దక్కకుండా ఆంధ్రాకే వెళ్ళేటట్టుగా ఆయన అటు నుంచి ఇన్స్పెక్ట్ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇగో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ మట్టి తరలించకపోవడానికి, ఈ ఇసుకను వ్యాపారం చేసుకోవడానికి, ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రేపు భవిష్యత్తులో ట్యాంకర్లు పెట్టి వ్యాపారం చేస్తా అంటే మాత్రం కుదరదు. రేపు ఇదే పని చేస్తారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్క ట్యాంకర్ కొనుక్కుంటాడు, నీళ్ళు లేవని చెప్పేసి మళ్ళా వంచాలి, అన్ని రిజర్వాయర్లు నింపాలి. తద్వారా మన రైతాంగానికి మనకు మరి అటు గొంతు కూడా జరపాల్సిన అవసరం ఉంటుంది, మడి కూడా జరపాల్సిన అవసరం.